నీకు నిజంగా జపం చేయాలంటే ఫోన్ కట్టేయి, ఎవరిని రానివ్వకు, ఒక్కడివే ఉండాలి. జపం చేసేటప్పుడు ఇప్పుడు భార్య భర్త కూడా పక్కన ఉండకూడదమ్మా. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏదైనా ధ్యానం చేయాలన్నా జపం చేయాలన్నా అసలు ఈ మొగాళ్ళనే పెద్ద మనుషులు ఇంట్లో వెళ్ళిపోయాక తలుపేసుకుని చేసుకోండి, సుఖంగా ఉంటుంది. ఎవరున్నా సరే మనకు అహం వచ్చేస్తుంది వెంటనే. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఏదో నన్ను చాలా గొప్పవాడు అనుకోవాలి, నేనేదో సమాధిలో మునిగిపోయినట్టుగా మా ఆవిడ అనుకుంటే నన్ను గౌరవిస్తుంది. పనికి మాలిన పని అంటారు. ఆవిడేటి గౌరవించేది ఇక్కడ నేను? ఈ నాటకం. అంతేకాదు కొంతమంది కాళ్ళు ముడుచుకుంటారు, జపం చేస్తారు, కళ్ళు మూసుకుంటారు, లోపల నడిచే వంకరాలోచనలు అన్నీ నడుస్తూనే ఉంటాయి. వాళ్ళని పెద్ద దొంగలు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ వెన్న దొంగ ఆయన వాళ్ళని ఏమన్నాడు అంటే కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. 3వ అధ్యాయం కర్మయోగంలో చెబుతాడు అన్నమాట. కొందరుంటారు అర్జున కర్మేంద్రియాణి సంయమ్య, కాళ్ళు ఇలా బాసిం పట్టేసుకుంటారు ధ్యానంలో, చేతులు కూడా ఇలాగ చేతులు ముడిచి ఏదో ఆసనం పద్మాసనం కేచరీ ముద్ర నేచరీ ముద్ర కీచే 100 చరీ ముద్ర, ఏ ముద్ర అయితే మనసు భద్రంగా లేదు ఇక్కడ. ఇలా పెడతాడు, అలా పెడతాడు, ఇలా అంటాడు, ఇలా అంటాడు. ఇవన్నీ డ్యాన్స్ ప్రోగ్రాంలు, ఇవి ఇదంతా భరతనాట్యం. ఈ ముద్ర వీటి వల్ల ఏమీ రాదు ఇక్కడ, ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా. ఈ ముద్రలన్నీ వేస్తాడు. కానీ కర్మేంద్రియాన్ని సమయం ఈ బయటికి కనిపించే ఇంద్రియాలన్నీ ఇలా ఇలా పెడతాడు. ఎందుకని? చూసిన వాళ్ళు ఈయన ఏదో చేస్తున్నాడు అనుకోవాలి ఇక్కడ. మనం ప్రయత్నం అంతా చేయాలి, కానీ ప్రయత్నం వలన అయిపోతుందని అనుకోవద్దు. దైవానుగ్రహం ఉండాల్సిందే, కాదనడానికి ఏం లేదు. అందుకే కష్టాలు వస్తున్నాయంటే భయపడకూడదు. వాన బాగా ఉక్కబోస్తోంది అంటే వాన కురుస్తుందని అర్థం. చెగ్గట్టేసింది కురుపు, అదో సలిపేస్తోంది అంటే పగిలిపోతుందని అర్థం. పొయ్యి పొగ బాగా వస్తుందంటే బ్రహ్మాండంగా మండుతుందని అర్థం. కష్టాలు వస్తున్నాయంటే భగవంతుడు కరుణించబోతున్నాడు అని అర్థం. అని పాజిటివ్ తీసుకోండి. కష్టం మీద కష్టం వస్తుంది అంటే గట్టి పరీక్ష పెడుతున్నాడు రా భగవంతుడు. అప్పుడు ఏం చేయాలి? గుళ్ళోకి కూడా వెళ్ళక్కల్లా. మన పూజా మందిరంలోనే భగవంతుడు, అమ్మవారు, ఏ విగ్రహం ఉన్నా సరే, రామచంద్రమూర్తి, కృష్ణ పరమాత్మ, శివలింగం ఏదైనా పర్వాలా పట్టేసుకోవడమే. పూజలు దయచేసి ఇరుగ్గా పెట్టకండి. అవి బాత్రూములు కావమ్మా, భగవంతుడు గదులవి బాత్రూములు కావు. చాలా ఇళ్లలో పడగదులు 20x20, మంచాలేమో 8x8, మొగుడు ఇంటూ పెళ్ళాం ఇంత పొడుగుంటాయి. ఇక్కడ పూజామందిరం దగ్గరికి వచ్చేసి ఇరుగ్గా ఒక్క మనిషి కూడా వెళ్ళడానికి లేకుండా పెట్టి 30 విగ్రహాలు మాత్రం అక్కడ పెడతారు. ఎందుకంటే మా బోటిగాళ్ళు రావాలని చూపి, మీరు రండి, మేమెందుకు పని లేక, నువ్వు ఎప్పుడు వెళ్ళావు, నువ్వు వెళ్ళావు, నేను రావాలి ఇక్కడ, మేము వస్తే ఏదో పవిత్రం అవదమ్మా. మీ ఇంట్లో పూజామందిరం ఉందని ఖచ్చితంగా రోజు గంట కూర్చోవాలి. నువ్వు కూర్చున్నావా? దాన్ని వదిలే. అదో దేవుళ్ళ కాన్ఫరెన్స్, ఆల్ ఇండియా గాడ్స్ కాన్ఫరెన్స్, ఒక 30 విగ్రహాలు అక్కడ పాడేసి వాళ్ళు మాట్లాడుకుంటారు, మనం వెళ్ళిపోతాం. ఈశాన్యం పెట్టి, ఈశాన్యం కాదు, ఏ శాన్యం పెట్టినా ఒకటే. ఈశాన్యం ఎందుకు పెట్టడం పని లేక? ఈశాన్యం పెట్టమని ఎందుకు చెప్పారు? ఈశాన్యం ఈశ్వరుడు దిక్కు, ఈశ్వరుడు మోక్షాన్ని ఇస్తాడు. మోక్షం కావాలంటే ఈశాన్యమే బరువు పెట్టద్దంటారు. వాస్తు ఎంత గొప్పదో చూసుకోండి. పిచ్చి నమ్మకాలు కాదు వాస్తు అంటే. వాస్తు ఎంత గొప్పదంటే ఈశాన్యమే బరువులు పెట్టద్దంటే అక్కడ సూట్ కేసు పెట్టద్దు, ధాన్యం బస్తా పెట్టద్దని కాదు. దేవుడు ధ్యానం చేయాలంటే మనస్సులో బరువులు ఉండకూడదు నాయన, అదే అర్థం దానికి. ఈశాన్యమే బరువు ఉండదంటే నీ మనస్సులో ఏ బరువు లేకుండా చూసుకో, అక్కడ కూర్చో. అప్పుడు కూడా కూర్చొని ఎవరన్నా ఫోన్ చేస్తారు వెంటనే నాకేమంటే అంటే నీకు పూజ అక్కల ఫోన్ కావాలి. అక్కడ పూజ చేసినప్పుడు ఫోన్ ఎందుకంటే దరిద్రం కట్టిపారాక మళ్ళీ కొడుక్కో కోళ్ళకో భార్యకో చెప్పి ఫోన్ చేస్తారు, కొంచెం అర్జెంటు పూజలో ఉన్నా సరే ఇచ్చేయండి. అబ్బా ఎవడు ఫోన్ చేయడు, యమధర్మరాజు వచ్చి లాక్కెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వాడు ఫోన్ చేసినాడు వచ్చేస్తాడు. ఏ కనెక్షన్ అయినా కలవదు, కానీ వాడి కనెక్షన్ వెంటనే కలుస్తుంది. అది హాట్లైన్. మన పూజా మందిరాల మీద మనకి శ్రద్ధ లేదు. ఊరికే దాన్ని ఈశాన్యంలో పెట్టామా లేదా? కాశీ నుంచి శివలింగం తెచ్చాం, కాకినాడ తెచ్చుకో, ఎవడొద్దానని నేను ఎక్కడ. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావనేది ముఖ్యంగా. నువ్వు అక్కడ కూర్చున్నావా, ఏమైనా చదివావా, ఏమైనా పాడావా, దేవుడు కాళ్ళు ఎట్టుకున్నావా, కనీసం ఏడిచావా? లేదండి. గంగాజలంతో అభిషేకం చేశా. ఏనాడు మన కన్నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయగలుగుతామో అప్పుడు భగవత్ కటాక్షం మనకు కలుగుతుంది. అప్పుడు కలుగుతుందమ్మా. 100 గంగాజలాలు ఆయన నచ్చదు, కన్నీళ్లు. నిన్ను ఏడవమని అర్థం కాదు, చిత్తశుద్ధి. ఒక్క బొట్టు ఆయన మీద, అయ్యో నా భక్తుడు ఏడుస్తున్నాడు, నన్ను ఇంట్లో పెట్టుకుని అభిషేకం చేస్తున్నాడు, నా భక్తుడు ఏడుస్తుంటే నేనెందుకు ఇక్కడ, నమే భక్త ప్రణశ్యతి అని ప్రతిజ్ఞ చేశానే అని భక్తుడికి బాధ్యత భగవంతుడు వహిస్తాడు. చిత్తశుద్ధి ఉండాలి. అక్కడి నుంచి పువ్వులు తెచ్చాం, ఇక్కడి నుంచి ఆకులు తెచ్చాం, ఏం కుదరదమ్మా. నువ్వు ఎక్కడున్నావు అదే ముఖ్యం. నువ్వు ఉండడం కూడా ముఖ్యం కాదు, నీ మనస్సు ఎక్కడుంది. నీ మనస్సు అక్కడ లేనప్పుడు నువ్వు పూజామందిరంలో ఒకటే పూల తొట్లో ఉన్నావు ఒకటే, మాకు అనవసరం. ఈ మనస్సు భగవద్గీత అంతా మనస్సే. ఆ మనస్సు ఎలా ఉంటుంది? యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య ఏతద్ ఆత్మన్యేవ వశం నయేత్. ఆ మనస్సును ఆపడం ఎలాగా? అది పెద్ద సమస్య మనందరికీ. మహాయతీశ్వరులకు కూడా సమస్య ఏమిటంటే మనస్సును ఆపడం. మహాయోగులు, మహాసాధులు, మహాయతీశ్వరులు ఉంటారు. వారు హాయిగా జపం చేసుకుంటారు, కాషాయం కట్టుకుంటారు, వారికి ఏం అక్కర్లేదు. కానీ వారు కూడా ఇబ్బంది పడేది ఎక్కడో తెలుసా? వారు కొండ గుహలో కూర్చుని జపం చేద్దామన్నా సరే దిక్కుమాలిన మనస్సు ఎటో పోతూ ఉంటుంది. అది పెద్ద సమస్య. దానికి కృష్ణుడు ఉపాయం చెబుతున్నాడు. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం. మనస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి చంచలంగా అస్థిరంగా వెడుతోందో గమనించు.
మనస్సుతో పాటు నువ్వు వెళ్ళిపోకు, గమనించు. నువ్వు వేరే, మనస్సు వేరే. కాబట్టి మనస్సును విడిగా ఉంచి నువ్వు గమనించు. చిత్రం ఏంటంటే తతస్తతో నియమ్య, అక్కడక్కడే దాన్ని నియమించి, తదాత్మన్యేవ వశం నయేత్, దాన్ని ఆత్మ దగ్గరికి తీసుకురా. నియమించడం ఎలాగా? నిగ్రహించడం వేరు, నిరోధించడం వేరు, నిషేధించడం వేరండి. మాటల్లో తేడా ఉంది కొంచెం. మూడు నీ 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 నీ. నిగ్రహం వేరు, నిరోధించడం వేరు, నిషేధించడం వేరు. నిగ్రహించడం అంటే మనకి వచ్చిన ఆలోచనల్ని, చెడు ఆలోచన అయినా సరే ఆచరణలో పెట్టకుండా నిగ్రహిస్తే మంచిది. ఆలోచనలు వస్తాయి, రానివ్వండి, మనం ఆచరణలో పెట్టలేదుగా. మంచిది. వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టకుండా నిగ్రహిస్తే అది నిగ్రహం. వస్తున్న ఆలోచనల్ని ఆపగలిగితే అది నిరోధం. అసలు ఆలోచనలు రానంత స్థితికి వెళ్ళగలిగితే అది నిషేధం. అయిపోయినట్టే లెక్క. నిర్వికల్ప సమాధి. ఆ నిషేధంలోకి వెళ్ళిపోవాలి మనం. ఎక్కడైనా చూడండి అల్లర్లు జరుగుతున్నాయంటే నిషేధాజ్ఞలు విధించామంటారు. అది ఎవరు వెళ్ళకూడదు. ఇంక అక్కడ 144 వేరు, నిషేధాజ్ఞ వేరు. 144 అంటే నలుగురు ఉండొచ్చు, 5వ వాడు ఉండకూడదు. కానీ నిషేధాజ్ఞ అన్నారు, కర్ఫ్యూ అన్నారు, ఒక్కడు కూడా ఉండకూడదు. పోలీసులు కూడా ఎక్కువ మంది ఉండరు, అక్కడ ఇద్దరే ఉంటారు, చూస్తారంతే. ఎవరు రానివ్వరు. నిషేధాజ్ఞ అంటే ఎవరు వెళ్ళకూడదు. అలా మన మనస్సుకు మనం నిషేధాజ్ఞ జారీ చేయాలి. అంటే ఎలా చేయాలి? ఈ కృష్ణమూర్తి గారే కాదు, జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా దానికి చెబుతాడు. వచ్చిన ఆలోచన రాని, వచ్చింది వచ్చినట్టే వదిలేయి, వచ్చింది వచ్చినట్టే వదిలేయి, వచ్చింది వచ్చినట్టే వదిలేయి అంటే అలా వదిలేసి అభ్యాసం చేయాలి ఖచ్చితంగా. రాని వచ్చే వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఆలోచనలు రాగానే కంగారు పడకూడదు. పూజ చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా ఆలోచనలు వస్తాయి, సహజమే. మనస్సు దాన్ని పని చేసుకుంటుంది, వస్తాయి. కలలో వచ్చిన ఆలోచనలాగా ఎప్పటికప్పుడే వదిలేయి. మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది అని దాన్ని కూడా పరిగెట్టద్దు. ఇంకా మనం విడిగా ఉండి గమనించడం మొదలు పెడితే మనస్సు పెద్ద దొంగ. ఎంత పెద్ద దొంగలైనా ఈ సభాస్థలికి రానివ్వండి, వస్తే వస్తారు ఒక్కోసారి. ఎందుకంటే మీరు భగవద్గీత కోసం వస్తారు, వాడు పరస కోసం వస్తాడు. నిలబడి వింటున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎవడో వెనకాల నుంచి లాగేస్తాడు. ఏం బాగా చెప్పారా అంటాడు. చెప్తారు, నువ్వు వింటూ ఉండని వెళ్ళిపోతాడు. అందులో 10,000 ఉన్నాయి. ఈయన బాగా చెప్పారనే వ్యామోహంలో ఆయన పరస కొట్టేసి అని. అదే దొంగ ఎవరైనా ఒకరిద్దరు ఇక్కడికి వచ్చిన ఉద్దేశంతో, ఇక్కడ పోలీసులు కూడా ఓ ఎస్ఐ కానీ, ఓ సిఐ కానీ నా మీద అభిమానంతో వచ్చి ఇక్కడ కూర్చున్నారనుకోండి, అందులో డ్రెస్లో వచ్చి కూర్చున్నారనుకోండి, వాళ్ళు వెంటనే అట్నుంచి అంటే వెనక్కి వెళ్ళిపోతారు. అయ్యి బాబు, ఇక్కడ పోలీసులు ఉన్నారు, వదిలే, మనకెందుకు వచ్చిన గొడవ, ఇంకో చోట చూసుకుందాం. దొంగతనం ఎంత అలవాటు పడినా, ఎంత సీనియర్ దొంగ అయినా పోలీసుని చూడగానే భయపడతాడు. మనస్సు ఎంత చంచలమైనా మనం గమనించగానే ఆగిపోతుంది. అది మనం గమనించగానే ఆగిపోతుంది. వీ షుడ్ బీ ది పోలీస్ ఆఫీసర్. మనం గమనించాలి. గమనిస్తూ ఉంటే ఆలోచనలు ఆగిపోతాయి. యతో నిశ్చరతి మనశ్చంచలమశ్చరం తతస్తతో నియమ్య ఏతద ఆత్మన్యేవ వశం నయేత్. ఇందులోనే ఒకటి లెక్క. కొంతమంది జపం చేస్తారు, పూజ కూడా చేస్తారు. దొంగ జపం అంటే ఏంటో తెలుసా? కళ్ళు మూసుకుంటాడు, మనం రాగానే కళ్ళు మూసుకుంటాడు, మనం వెళ్ళిపోగానే తెరుస్తాడు, ఫోన్లో మాట్లాడతాడు. ఇది దొంగ జపం. నీకు నిజంగా జపం చేయాలంటే ఫోన్ కట్టే, ఎవరిని రానివ్వకు, ఒక్కడివే ఉండాలి. జపం చేసేటప్పుడు ఇప్పుడు భార్య భర్త కూడా పక్కన ఉండకూడదమ్మా. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏదైనా ధ్యానం చేయాలన్నా, జపం చేయాలన్నా, అసలు ఈ మొగాళ్ళనే పెద్ద మనుషులు ఇంట్లో వెళ్ళిపోయాక తలుపేసుకుని చేసుకోండి, సుఖంగా ఉంటుంది. ఎవరున్నా సరే మనకు అహం వచ్చేస్తుంది వెంటనే. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఏదో నన్ను చాలా గొప్పవాడు అనుకోవాలి, నేనేదో సమాధిలో మునిగిపోయినట్టుగా మా ఆవిడ అనుకుంటే నన్ను గౌరవిస్తుంది. పనికి మాలిన పని అంటారు. ఆవిడేటి గౌరవించేది ఇక్కడ నేను? ఈ నాటకం. అంతేకాదు, కొంతమంది కాళ్ళు ముడుచుకుంటారు, జపం చేస్తారు, కళ్ళు మూసుకుంటారు, లోపల నడిచే వంకరాలోచనలు అన్నీ నడుస్తూనే ఉంటాయి. వాళ్ళని పెద్ద దొంగలు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ వెన్న దొంగ అయింది. వాళ్ళని ఏమన్నాడు అంటే, కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. 3వ అధ్యాయం కర్మయోగంలో చెబుతాడు అన్నమాట. కొందరుంటారు, అర్జున, కర్మేంద్రియాణి సంయమ్య, కాళ్ళు ఇలా బాసిం పెట్టేసుకుంటారు ధ్యానంలో, చేతులు కూడా ఇలాగ చేతులు ముడిచి ఏదో ఆసనం, పద్మాసనం, కేచరీ ముద్ర, నేచరీ ముద్ర, కీచే 100 చరీ ముద్ర, ఏ ముద్ర అయితే మనసు భద్రంగా లేదు. ఇక్కడ ఇలా పెడతాడు, అలా పెడతాడు, ఇలా అంటాడు. ఇవన్నీ డ్యాన్స్ ప్రోగ్రాంలు, ఇదంతా భరతనాట్యం. ఈ ముద్ర వీటి వల్ల ఏమీ రాదు. ఇక్కడ ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా ఈ ముద్రలన్నీ వేస్తాడు. కానీ కర్మేంద్రియాన్ని సమయం, ఈ బయటికి కనిపించే ఇంద్రియాలన్నీ ఇలా పెడతాడు. ఎందుకని? చూసిన వాళ్ళు ఈయన ఏదో చేస్తున్నాడు అనుకోవాలి ఇక్కడ. కానీ ఈ ఆస్తే మనసాస్మరణ, మనసుతో మాత్రం అన్ని స్మరిస్తూనే ఉంటాడు. అక్కడ ఆయన పదవులో, పీఠాలో, లేకపోతే పరస్త్రీలో, డబ్బో ఏదో ఉంటుంది ఆయన దృష్టి, అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ చిత్తశుద్ధి లేనప్పుడు ఈ ప్రదక్షిణం దేనికంటే పని లేక ఈ ఆలోచనలు పోవాలి కదా. అది చెబుతున్నాడు. ఖచ్చితంగా దీంతో మనం సెలవు తీసుకుందాం. ఈ కపటత్వం అనేది మనస్సులో ఉండడానికి వీలేదు. మిథ్యాచారస్య ఉచ్యతే. మనస్సులో దొంగ ఆలోచనలు చేస్తున్నాడు, పైకి మాత్రం పవిత్రంగా కనపడుతున్నాడు అంటే అతను మిథ్యాచారి. మామూలుగా జపం చేయని వాడి కంటే పాపాత్ముడు అన్నాడు. ఎందుకంటే మామూలుగా జపం చేయని వాడిని మనం ఏం నమ్మం, వాడికి డబ్బులు ఇవ్వం. ఇలాంటి వాళ్ళకి ఇస్తాం, వాళ్ళని నమ్ముతాం, వాళ్ళ దగ్గర డబ్బులు పెడతాం, వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తాం, వాళ్ళు మోసం చేస్తారు చివరికి. అందుకని వాళ్ళ పాల పడకండి, ఈ దొంగ గురువుల పాల పడకండి అంటున్నాడు కృష్ణుడు. దొంగ జపం చేసేవాడు ఎలా ఉంటాడంటే, వాడు కళ్ళు ముయ్యడం మనని మాయలో పడేయడానికి, వాడు కళ్ళు తెరవడం వాడు మాయలో పడ్డానికి, మొత్తం మీద అంతే లెక్క. అందుకని అటువంటి వాళ్ళ మాటల్లో పడద్దు. చివరికి ఒక్క శ్లోకం అద్భుతమైనది చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఎటువంటి కష్టాలు ఎన్ని వచ్చినా సరే నిత్య జీవితంలో ఓడిపోవలసిన అవసరం లేదు.
భగవంతుణ్ణి ఓడగా నమ్ముకున్న వాళ్ళు ఎవరూ జీవితంలో ఓడిపోరు. అందుకని అర్జునుడికి చివరి 18వ అధ్యాయంలో ఒక్క మాట చెబుతున్నాడు. అర్జున, ఇన్ని చెప్పినా కూడా నీకు ఇంకేవో అనుమానాలు సందేహాలు ఉండొచ్చు. దేహం ఉన్నంతకాలం సందేహం ఉంటూనే ఉంటుందయా, ఎప్పటికీ పోదది. భయాలు ఉండొచ్చు. ఒక్క పని చేయి, నీకు నేను అభయం ఇస్తున్నా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే నీ బాధ్యతలు వదిలేయమని అర్థం కాదు. ఒక్కోసారి మనకి జీవితం ఎలాంటి ఇబ్బంది వస్తుందంటే, జీవితంలో ఏది ధర్మమో తెలియదండి, చెయ్యలేము. ఇంట్లోనే ధర్మమా కాదా? కానీ వేణుమాధవుడు చెయ్యగలడు, అనుమానమేం లేదు. ఆయన చెయ్యగలడు, ఆయనే చెయ్యగలడు. ఆయన సర్వలోకాలకి అధిపతి, 14 లోకాలకి అధిపతి. సమస్తం ఆయన గుప్పిట్లో ఉంది. అర్జునుడు రథం ఒక్కటే కాదు, 14 లోకాలు ఆయన గుప్పిట్లో ఉన్నాయి. ఆయన అర్చన మనం మానకుండా ఉంటే, ఆయన ఎందు భక్తి మనకి తగ్గకుండా ఉంటే, మనకి ఏదన్నా పని కాదు అనిపిస్తే గుళ్ళోకి వెళ్ళి హాయిగా దండం పెట్టుకుని, స్వామి నా ప్రయత్నం నేను చేస్తున్నాను, దీని మీద నా కుటుంబం అంతా ఆధారపడింది, నీకు తెలియందేముంది, నన్ను అనుగ్రహించవయ్యా అంటే ఖచ్చితంగా భగవంతుడు మన పక్షం వహిస్తాడు. అందులో సందేహమే లేదు. అదే భగవద్గీత. నేను చూసుకుంటా, మా శుచః, ఏడవలసిన పని నీకు రాకుండా, కన్నీరు పెట్టే పని లేకుండా నేను చూసుకుంటా. ఎందుకంటే భగవంతుడి దగ్గర కన్నీరు పెట్టినవాడు మరి జీవితంలో ఎక్కడా కన్నీరు పెట్టాడండి. అలా భగవంతుడు చూసుకుంటాడు ఖచ్చితంగా. మనం పక్కింటి వాళ్ళ దగ్గర, పత్రికల వారి దగ్గర మన దుఃఖాలు చెప్పుకోవడం కాదు, మన ఇంట్లో పూజా మందిరంలో పరమేశ్వరుడి దగ్గర చెప్పుకోవాలి. అలా చెప్పుకుని మనం ధైర్యాన్ని పొందాలి. అలా ధైర్యంగా బతకడానికి అన్ని కోరికల్ని వదిలిపెట్టి సంతోషంగా భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆనందంగా వెళ్ళిపోవడానికి ఈ ప్రసంగం ఏమాత్రం ధైర్యాన్ని కలిగించగలిగిన